ఉగాది అనగానే అందరికీ ఉగాది పచ్చడి, బచ్చాలు ఇవే గుర్తుకొస్తాయి. వీటి గురించే మాట్లాడతారు, వీటి గురించే ఆలోచిస్తారు. దీన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఎంతైనా సింపుల్గా అయిపోతుందని చులకన భావం, అంతేకాదు. కానీ మా ఇంట్లో ఉగాది స్పెషల్ అంటే ఇది కంపల్సరీ ఉండాల్సిందే. అది పచ్చి మామిడికాయ రోటి పచ్చడి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? పచ్చి మామిడికాయని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కారం. ఉప్పు కారాలు అనేవి మామిడికాయ పులుపుని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మెంతి పొడి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టాలి. తర్వాత పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పచ్చడి కూడా వేసి 1 నిమిషం కలుపుకొని దించేయాలి. అంతే. ఇంకా వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నన్ను నమ్మి ఈ ఉగాదికి ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. మామిడికాయల సీజన్ అయిపోయేంత వరకు దీన్ని మళ్ళీ మళ్ళీ ట్రై చేయకుంటే నన్ను అడగండి. మరి మీరు ట్రై చేస్తారు కదా? ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో కంపల్సరీగా చెప్పండి.